చిన్నపిల్లల్లో స్క్రీన్ టైం అనేది వాళ్ళ అటెన్షన్ స్పాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. సో బేసికల్గా స్టిమ్యులస్ అంటాం, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అంటే ఒక విజువల్ రూపంలో లేకపోతే ఒక ఆడియో రూపంలో ఏదైనా కూడా ఉండొచ్చు. ఈ స్టిమ్యులై వచ్చినప్పుడు బ్రెయిన్ ఆ స్టిమ్యులస్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ప్రాసెస్ చేసుకొని దానికి మనం రియాక్ట్ అవ్వాలి. ఇది నార్మల్ ప్రాసెస్. సో స్క్రీన్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా టూ మెనీ స్టిమ్యులై పంపిస్తుంది బ్రెయిన్కి. సో బ్రెయిన్కి ఆ ప్రాసెసింగ్ టైం అనేది అసలు ఉండదు. సో అందుకే పిల్లలు ఈ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ లేకపోతే స్టిమ్యులస్ని ప్రాసెస్ చేసి ఒకటి ఆలోచన చేసి ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఓపిక, పేషెన్స్ అన్నీ దెబ్బతింటాయి. మీరు పాతకాలంలో చూస్తే కథల పుస్తకాలు చదివి వినిపించేవాళ్ళు పిల్లలకి, లేదా ఒక కథ చెప్పేవాళ్ళు పడుకునే ముందు. సో అది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఒక కథ మనం చెప్తున్నప్పుడు పిల్లలు అది విని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాళ్ళు ఒక ఇమాజినేషన్ దాన్ని క్రియేట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని దాన్ని మనం బ్రెయిన్కి అందిస్తారు. సో అదొక సింపుల్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. సో యాక్చువల్గా లెర్నింగ్ ప్రాసెస్ అలా ఉండాలి. కానీ మనకు స్క్రీన్ టైం వచ్చేసరికి టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా బ్రెయిన్కి వచ్చేసరికి బ్రెయిన్కి అంత ప్రాసెసింగ్ టైము, అంత ఆ ప్రాక్టీస్, ఆ ఇమాజినేషన్ అన్ని దెబ్బతిండిపోతాయి. సో ఇలా పిల్లల్లో అటెన్షన్ స్పాన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.